ఒకప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా కృత్రిమ మేధ అంటే కేవలం శ్రమతో కూడిన పనులను సులభతరం చేసే టెక్నాలజీ అని మాత్రమే అనుకునేవాళ్ళం. ఇంటర్నెట్ కు పుట్టిన అద్భుతమైన టెక్నాలజీ అని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆ అంచనాలు తలక్రిందులయ్యే సమయం వచ్చేసింది. అమెరికాకు చెందిన ఆంథ్రోపిక్ సంస్థ తన క్లౌడ్ కోవర్క్ ప్లాట్ఫామ్ తో సృష్టించిన సంచలనం మరొక ముందే టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరో బాంబు పేల్చింది. ఏఐ వల్ల కేవలం సామాన్య కార్మికులకే కాదు, సమాజంలో అత్యంత గౌరవనీయమైన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, న్యాయవాదులు, అకౌంటెంట్లు వంటి వృత్తి నిపుణుల ఉద్యోగాలకు కూడా ముప్పు పొంచి ఉందని వెల్లడించింది. మైక్రోసాఫ్ట్ ఏఐ టీమ్ హెడ్ ముస్తఫా సులేమాన్ ఈ హెచ్చరికను జారీ చేశారు. అది కూడా ఎప్పుడో 10 ఏళ్ల తర్వాత కాదు, కేవలం ఏడాది వ్యవధిలోనే ఈ పెను మార్పును ప్రపంచం చూడబోతుందని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం కలిగిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఉద్యోగ వర్గాల్లో కూడా కలకలం రేపుతూ ఉన్నాయి. ముసఫా సులేమాన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రొఫెషనల్ గ్రేడ్ ఏజీఐ గురించి కీలక విషయాలు వెల్లడించారు. ఈ సరికొత్త ఏఐ మోడల్ ప్రస్తుతం ఒక మనిషి లేదా ఒక వృత్తి నిపుణుడు చేసే అన్ని రకాల పనులను అవ్వలీలగా చేయగలుగుతోంది. అంటే కంప్యూటర్ ముందు కూర్చొని కోడింగ్ రాసిన, చట్టపరమైన పత్రాలను విశ్లేషించిన, లేదా అకౌంటింగ్ లెక్కలు వేసిన, వీటన్నింటినీ ఏఐ అత్యంత వేగంగా ఖచ్చితత్వంతో పూర్తి చేస్తోంది. ఈ పరిణామం సమీప భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలపై పెను ప్రభావం చూపనుందని ఆయన స్పష్టం చేశారు. దీనివల్ల ముఖ్యంగా వైట్ కాలర్ ఉద్యోగస్తులకు ముప్పు రాబోతోంది. రేపు ఆ పరిస్థితే వస్తే తమ ఉనికిని కాపాడుకోవడానికి పెద్ద యుద్ధమే చేయాల్సిన పరిస్థితి ఏర్పడబోతోంది. అసలు ఈ ప్రొఫెషనల్ గ్రేడ్ ఏజీఐ అంటే ఏంటి? ఇది మనుషుల మేధస్సును ఎలా రీప్లేస్ చేయబోతోంది అన్న విషయం చూసే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా మనకు ఏఐ అంటే మనం ఇచ్చే కమాండ్స్ కు స్పందించి ఒక ప్రోగ్రామ్ అని అనుకుంటాం. కానీ మైక్రోసాఫ్ట్ చెబుతున్న ఈ ప్రొఫెషనల్ గ్రేడ్ ఏజీఐ అంతకు మించి ఉండబోతోంది. ఇది కేవలం సమాచారాన్ని ఇవ్వడమే కాదు, ఒక ప్రొఫెషనల్ లాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఉదాహరణకు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసే పనిని తీసుకుంటే కోడింగ్ రాయడం, అందులోని లోపాలను సరిదిద్దడం, కొత్త ఫీచర్లను డిజైన్ చేయడం వంటివి ఉంటాయి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఏజీఐ వస్తే ఆ పనులన్నీ ఈ ఏఐ మోడల్ స్వయంగా చేసేస్తోంది. అదేవిధంగా డేటా సైంటిస్టులు గంటల తరబడి విశ్లేషించే డేటాను ఇది నిమిషాల్లో ప్రాసెస్ చేసి ఫలితాలను ఇస్తోంది. దీనివల్ల కంపెనీలకు ఖర్చు తగ్గడమే కాకుండా పని వేగం అమాంతం పెరుగుతోంది. అయితే మనుషుల అవసరం గణనీయంగా తగ్గిపోవడం అన్న చీకటి కోణాన్ని సులేమాన్ బయటపెట్టారు. న్యాయవాదులు, ఆర్కిటెక్ట్ల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ ఉండదు. వందల పేజీల చట్టపరమైన డాక్యుమెంట్లను పరిశీలించి అందులోని లొసుగులను వెతకడం ఏఐకి ఇప్పుడు చిన్న పని. అలాగే సంక్లిష్టమైన భవన నిర్మాణ నమూనాలను ఆర్కిటెక్ట్ల కంటే మెరుగ్గా ఏఐ రూపొందించగలుగుతోంది. ఇక ముస్తఫా సులేమాన్ హెచ్చరిక ప్రకారం రాబోయే ఏడాది కాలంలో కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేసే ప్రతి ఒక్కరూ తమ ఉపాధి విషయంలో ఆందోళన చెందాల్సిందే. మరి ఇది కేవలం ఒక హెచ్చరిక మాత్రమే కాదు, మారుతున్న టెక్నాలజీ వాస్తవ రూపం. ఇప్పటి వరకు ఏఐ కేవలం సహాయకారిగా మాత్రమే ఉంటుందని భావించిన వారు ఇప్పుడు అది ప్రత్యామ్నాయంగా మారుతుండడాన్ని గమనించాలి. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ 5 ఏళ్లలో సంపాదించేటువంటి నైపుణ్యాన్ని ఏఐ కేవలం కొన్ని సెకండ్లలోనే నేర్చుకోగలుగుతోంది. మరి ఈ వేగాన్ని మనిషి అందుకోగలడా, లేదా ఏఐ సునామీలో కొట్టుకుపోవాల్సిందేనా అన్నది ఇప్పుడు $1,000,000 ప్రశ్న. ఇక మైక్రోసాఫ్ట్ ఏఐ హెడ్ చేసిన ఈ ప్రకటన టెక్ ప్రపంచంలో ఒక విధమైన డిజిటల్ పానిక్ ను సృష్టించింది. ఒకప్పుడు ఆటోమేషన్ వల్ల కేవలం తయారీ రంగంలో మాత్రమే ఉద్యోగాలు పోతాయని అంతా అనుకున్నారు. నిజంగానే చాలా కంపెనీలు తమ ఉద్యోగాలను తప్పించుకున్నారు కూడా. కానీ ఇప్పుడు మేధోశక్తితో కూడిన వృత్తులకు కూడా ముప్పు రావడం అన్న విషయం ఆందోళన కలిగిస్తూ ఉంది. దీనివల్ల మరోసారి మరింత భారీ స్థాయిలో లే ఆఫ్ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అనేక టెక్ దిగ్గజాలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటూ ఏఐలో పెట్టుబడులను పెంచుతున్నాయి. ఏడాది తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందంటే ప్రాథమిక స్థాయి నుండి మధ్య స్థాయి వరకు ఉండే వృత్తి నిపుణులు తమ ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. అయితే ఈ మార్పును కేవలం ప్రతికూలంగానే చూడాలా అంటే మరో కోణం కూడా ఉంది. ఏఐ మనుషుల పనులను లాగేసుకుంటుంది అన్నది ఎంత నిజమో, అది కొత్త రకమైన నైపుణ్యాల అవసరాన్ని పెంచుతుందన్నది కూడా అంతే నిజం. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే టెక్నాలజీ మారుతున్నంత వేగంగా మనుషులు తమను తాము అప్గ్రేడ్ చేసుకోలేకపోతున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇప్పుడు కేవలం కోడ్ రాయడం నేర్చుకుంటే సరిపోదు. ఆ ఏఐ మోడల్స్ ను ఎలా నియంత్రించాలి, ఎలా ఉపయోగించాలి అన్న దానిపై దృష్టి పెట్టాలి. మైక్రోసాఫ్ట్ చెబుతున్న ఏజీఐ అంతటితో ఆగదు. అది మనిషి ప్రమేయం లేకుండానే స్వయంగా అభివృద్ధి చెందే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంటే ప్రోగ్రామర్ అవసరం లేకుండానే సాఫ్ట్వేర్ తమను తాము ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటుంది. ఇది ఒక రకంగా మానవ మేధస్సుకు సవాల్ విసిరే పరిణామం.
ఆర్థికవేత్తల అంచనా ప్రకారం ఈ ఏఐ విప్లవం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఉత్పాదకత పెరిగినా సామాజికంగా నిరుద్యోగ సమస్య పెను సవాలుగా మారబోతోంది. మనం ఇప్పుడు ఒక వింతైన సంధికాలంలో అంతుపట్టని దారిలో ప్రయాణిస్తూ ఉన్నాం. ఇప్పుడిప్పుడే దేశంలో సాఫ్ట్వేర్ రంగం ఊపందుకుంటోంది. ప్రపంచానికి వేలాదిగా టెక్ నిపుణులను అందిస్తోంది. వారు సాధిస్తున్న విజయాల నేపథ్యంలో గర్వపడుతోంది. ఒకవైపు మన జీవన శైలిని సులభతరం చేసే అద్భుతమైన టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. మరోవైపు అదే టెక్నాలజీ మన పొట్ట కొట్టేలా కనిపిస్తోంది. మైక్రోసాఫ్ట్ ప్రతినిధి ముస్తాఫా సులేమాన్ మాటలను బట్టి చూస్తే వృత్తి నిపుణులు తమ కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావాల్సిన సమయం ఆసన్నమైంది. కంప్యూటర్ల ముందు కూర్చుని కేవలం ప్రాసెస్ ఆధారిత పనులు చేసేవారు రాబోయే రోజుల్లో కనుమరుగయ్యే అవకాశం కూడా ఉంది. కేవలం సృజనాత్మకత, వ్యూహాత్మక ఆలోచనలు మరియు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అవసరమైన రంగాల్లో మాత్రమే మనుషులకు చోటు ఉంటుంది. కానీ ఏఐ ఆ రంగాల్లోకి కూడా చొచ్చుకు రాదని గ్యారంటీ ఏమీ లేదు కదా. ప్రస్తుతానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, లాయర్స్, అకౌంటెంట్స్ ఈ హెచ్చరికను సీరియస్ గా తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు నిపుణులు. కేవలం అకాడమిక్ నాలెడ్జ్ లేదా గతంలో నేర్చుకున్న స్కిల్స్ తో రాబోయే ఏఐ యుగాన్ని ఎదుర్కోవడం అసాధ్యం. ప్రభుత్వం, విద్యా సంస్థలు కూడా ఈ మార్పును గుర్తించి సిలబస్ లో మరియు నైపుణ్య శిక్షణలో విప్లవాత్మక మార్పులు తేవాలి. లేదంటే ఏడాది కాలం తర్వాత మనం ఒక భారీ ఆర్థిక అస్థిరతను చూసే ప్రమాదం ఉంది. ఏఐ అనేది ఒక మెరుపు లాంటిది. అది వెలుగునిస్తుందో లేక సర్వనాశనం చేస్తుందో అనేది మనం దానిని ఎలా మలుచుకుంటాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మైక్రోసాఫ్ట్ పేల్చిన ఈ బాంబు మాత్రం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది వృత్తి నిపుణులకు నిద్ర లేకుండా చేస్తోంది. మరి భారతదేశం ఈ టెక్ సునామీలో నిలబడి తట్టుకుంటుందా లేక కొట్టుకుపోతుందా అనేది కాలమే సమాధానం చెప్పాలి.